ఇంత వైభవపేతమైన స్వర్ణ రథోత్సవం ఇప్పటి వరకు చూసి ఉండరు ఎవరు. మొట్టమొదటిసారి అతి ఖరీదైన ఈ బంగారం రథంపై ఆది దంపతుల ఊరేగింపు ఆధ్యాత్మిక ప్రపంచంలో అరుదైన వైభవ ఘట్టం. ఇలాంటి మహోన్నత ఘట్టం ఒక్కసారి చూసినా జన్మ పునీతమవుతుంది. సకల పాపాలు నశిస్తాయి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ శివపార్వతులను ఇంత గొప్పగా చూసే అవకాశం శ్రీశైలంలో మాత్రమే సాధ్యం. అసలు సంగతికొస్తే శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లు మొట్టమొదటిసారిగా బంగారు స్వర్ణ రథోత్సవంలో క్షేత్ర మాడవీధుల్లో విహరించారు. బంగారం రథంపై స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. అయితే ముందుగా బంగారు రథంపై ఆసీనులై ఉన్న స్వామి అమ్మవార్లకు అర్చకులు, వేద పండితులు ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించగా ఉత్సవమూర్తులను బంగారు రథంపై ఉంచి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చారు. దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఇక నుంచి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆగస్టు 29న ఉదయం 7:30కు మొదటిసారి తూర్పు రాజగోపురం నుంచి నంది మండపం వరకు స్వర్ణ రథోత్సవం ఇంత గొప్పగా జరిపారు. భక్తులు ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణతో స్వామి అమ్మవార్లను స్వర్ణ రథంపై వీక్షిస్తూ దర్శించుకున్నారు. బంగారు రథంపై మాడవీధుల్లో ఊరేగుతుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా చూసి కర్పూర నీరాజనాలు అర్పించారు. స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం మాడవీధుల్లో మొదటిసారిగా కన్నుల పండుగగా సాగుతుండగా కళాకారుల నృత్యాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బంగారు స్వర్ణ రథోత్సవంపై స్వామి అమ్మవార్లు ఊరేగుతుండగా భక్తులు భక్తిభావంతో నమస్కారాలు చేసుకున్నారు. ఇప్పటి నుంచి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించాలని ఆలయ అధికారులు ఈవో పెద్దిరాజు నిర్ణయించారు. స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవంలో బంగారు రథాన్ని ఆలయానికి అందజేసిన దాతలు శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి ఈవో పెద్దిరాజు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు.